హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో టేస్టీగా మినపప్పు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చడి వేడివేడిగా రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు మినపప్పును వేసుకోవాలి. మీరు పొట్టు మినపప్పు ఉన్నా కూడా వాడుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మినపప్పు అనేది కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మినపప్పు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పప్పును ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 6 to 7 వరకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎండుమిర్చి అనేది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టమాటోని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటో అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా టమాటో సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 minute ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులోకి సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోని కూడా వేసుకోవాలి. ఇలా టమాటో వేసుకున్న తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం. ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పోపుని చట్నీలోకి వేసుకుంటే టేస్టీగా మినపప్పు పచ్చడి రెడీ. ఈ పచ్చడి వేడివేడిగా రైస్లోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.